హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రికెట్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ 18th మ్యాచ్ అంటే ఈ ఐపీఎల్ సీజన్లో 18th మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్ఆర్ జరగబోతుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ లెవెన్లో ఎవరుంటారు అంటే ఆ పర్టికులర్ టీంలో ప్లేయింగ్ లెవెన్ ఎవరు ఉంటారో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో అది మాకు చాలా హెల్ప్ అవుతుంది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి, వీడియోస్ చేయడానికి కూడా. సో ఇంకొక పర్సనల్ రిక్వెస్ట్ ఏంటి అంటే క్రికెట్ని ఒక క్రికెట్ లాగే చూడండి, ఒక ఎంటర్టైన్మెంట్ లాగే చూడండి, కానీ దీన్ని ఒక ఏదో డబ్బులు సంపాదించే సాధనంగా చూడొద్దు. బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్ ద్వారా ఎన్నో కుటుంబాలు జీవితాలు నాశనం అవుతాయి. సో దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటి అంటే క్రికెట్ బెట్టింగ్ అనేది చేయకండి, దానికి దూరంగా ఉండండి. సో ఇప్పుడు చూడండి, పంజాబ్ కింగ్స్ టీంలో ఎవరు ఉండబోతున్నారు. ఇది చండీగఢ్లో జరగబోతుంది, హోమ్ గ్రౌండ్ అనుకోవచ్చు. సో ఈ పంజాబ్ కింగ్స్లో లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో వాళ్ళే ఉంటుండొచ్చు అని అనుకుంటున్నాను. సో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ కాబట్టి, ప్రియాన్ షారియా, ప్రభ్ సిమ్రన్, శశాంక్ సింగ్, స్టాయినిస్, మ్యాక్స్వెల్, సుయాన్స్, జాన్సన్, ఫెర్గుసన్, చాహల్, హర్షదీప్, వదేరా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చారు. సో ఈ 12 ప్లేయర్సే ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్లో ఎవరుంటారు అంటే రియాన్ పరాగ్ కెప్టెన్గా ఉంటున్నాడు. మరి సంజు శాంసన్ కెప్టెన్సీ తీసుకుంటాడో చూద్దాం. అంటే కొన్ని మ్యాచెస్కి రియాన్ పరాగ్ చేస్తాడని చెప్పారు, సంజు శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తున్నారు, చూద్దాం ఈ మ్యాచ్లో. సో రియాన్ పరాగ్, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, నితీష్ రాణా, ధ్రువ్ జురెల్, హెట్మేర్, హసరంగా, ఆర్చర్, తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశపాండే. సో కార్తికేయని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకున్నారు. సో మేబీ ఈ మ్యాచ్లో ఉంటారో లేదో చూద్దాం. సో ఈ 12 మెంబర్సే లాస్ట్ మ్యాచ్లో ఆడారు. చేంజెస్ అయితే ఉండయి అనుకుంటున్నాను, చూద్దాం. ఆకాష్ మెద్వాలా ఇంకెవరైనా తీసుకుంటారా. సో ఫజల్ ఫారూఖీని కూడా పక్కకు పెట్టారు. సో ఈ మ్యాచ్లో ఏమైనా తీసుకుంటారో చూద్దాం. సో ఈ ప్లేయింగ్ 12లోనే ఉండొచ్చు. ఒకవేళ ఉంటే కూడా ఒక్క చేంజెస్ కానీ ఉంటే ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సో బౌలర్ మారొచ్చు మేబీ. సో ఈ మ్యాచ్లో ఎవరు నెగ్గుతారు, పంజాబ్ కింగ్సా ఆర్ఆర్ అంటే నా ప్రిడిక్షన్ వచ్చేసి 70% పంజాబ్ కింగ్స్. సో హోమ్ గ్రౌండ్, సో చాలా బ్యాలెన్స్డ్గా ఆడుతున్నారు బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో. సో 70% విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి అంటే పంజాబ్ కింగ్స్కి. సో ఆర్ఆర్కు 30% ఉన్నాయి. సో చూద్దాం, మీ ప్రిడిక్షన్ ఏమనుకుంటున్నారు? పంజాబ్ కింగ్స్ గెలుస్తుంది అనుకుంటున్నారా లేదా ఆర్ఆర్ గెలుస్తుంది అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో తెలపండి ఎవరు గెలుస్తారా అని మీరు అనుకుంటున్నారు. సో మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. క్రికెట్ తెలిసిన వాళ్ళందరికీ దీన్ని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రికెట్ ఇన్ఫో ఛానల్. ఇంకొక వీడియోతో మేము ముందుంటాం.